వీడియోస్ అయితే నా నుంచి చాలా లేట్ గా వస్తున్నాయి కదా, సారీ. చాలా మందికి అయితే ఇబ్బంది పెడుతున్నా, వీడియోస్ తొందరగా అప్లోడ్ చేయట్లేదు. అయినా కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. అయినా ఈ 2 రోజులుగా సరిగా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు మీ అందరికి చెప్తాను చూడండి. మా ఊరు నుంచి తిరుపతికి అయితే వెళ్ళాను. సో ఎందుకు వెళ్ళానంటే ఒక ప్రమోషన్ అయితే వచ్చింది నాకు చేయమని చెప్పి, కొలాబరేషన్ ఇవ్వమని చెప్పారు. డైరెక్ట్ గా వెళ్ళి చూసి మనకు నచ్చితే చేద్దామని చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అస్సలు అది నాకు అంతగా మంచిగా అనిపించలేదు. ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికి కూడా ఎలాంటి ఎఫెక్ట్ కాకూడదని చెప్పి నేను అలాంటి ప్రమోషన్ అయితే చేయకూడదని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి రిటర్న్ అయితే వచ్చేసాను మళ్ళీ ఇంటికి. చాలా మంది అనుకోవచ్చు ఇంత తొందరగా ప్రమోషన్ ఎందుకు చేస్తాను అనుకుంటున్నారా? అందరికి తెలిసిందే కదా, మనం ఒక మెడికల్ క్లాస్ అన్నప్పుడు ఫైనాన్స్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నాకు వాళ్ళనే ప్రాబ్లం ఉంది. సో మంచి మంచి వీడియోస్ తీయడానికి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి కాబట్టి నేనైతే చిన్న చిన్న ప్రమోషన్ చేసుకుంటాను. ఇంకా ఏ ప్రమోషన్ చేయలేదో, చేసిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికీ అయితే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మీ అందరికి చెప్పబోతున్నా, ప్రమోషన్ చేస్తున్నాం కదా, దాంట్లో ఎంతో ఇప్పుడు ఒక 5K 10K వచ్చిందని దాంట్లో 50% హెల్పింగ్ చేస్తా, 50% నా ఒక ఖర్చులకు అయితే వాడుకుంటా, అది కూడా వీడియోస్ పరంగానే. సో మీ అందరికి చెప్తున్నా, ప్రమోషన్ చేసి నేను ఏదో సంపాదించుకున్న వెనకాల వేసుకోవడం కాదు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్పింగ్ చేస్తా. 50% ప్రమోషన్ చేసిన వీడియోలలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మాట తప్పితే అడగండి. సో మీరు ఎంతమందికి నేను ప్రమోషన్ చేసేది ఇప్పుడు ఇష్టం ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అయినా ఈ వీడియో ఇప్పుడు వచ్చి మా పొలం దగ్గర షూట్ చేస్తున్నా, ఏమనుకోకండి. కొంచెం డిస్టర్బెన్స్ గా, అంటే దోమలు వస్తున్నాయి కదా. మంచి మంచి ప్రమోషన్ చేస్తాను, ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్న ఏ ఒక్కరికి ఎఫెక్ట్ కాకూడదని చెప్పేసి. మంచి ప్రమోషన్ వచ్చినప్పుడే నేను రియాక్ట్ అవుతాను.